జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒక రెఫరెండం అని కేటీఆర్ అంటుంటారు. రెఫరెండం వచ్చింది అంటే బీఆర్ఎస్ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలను నిరసిస్తున్నారని, వ్యతిరేకిస్తున్నారని, బాగలేదంటున్నారని చెప్పటంగా భావించాలని చెప్పి కేటీఆర్ ఉద్దేశం. ఈ మాటని కాంగ్రెస్ వాళ్ళు అంటలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇది రిఫరెండం అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ చేసే పనులన్నీ, మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ చేసే పనులు, అధికారంలో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులని సక్రమమైనవని చెప్పి ప్రజలు దీవిస్తున్నారని చెప్పి అర్థం అని, బీఆర్ఎస్ అవినీతి కుటుంబంతో పరిపాలన చేసిందని, కాబట్టి బీఆర్ఎస్ను ఓటమి పాలు చేసిందని చెప్పి ప్రజలు తమ అభిప్రాయం చెప్పినట్టుగా కాంగ్రెస్ చెప్పొచ్చు. కాంగ్రెస్ కూడా దీన్ని రెఫరెండం అనే అనొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అనడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ మాట అనడం లేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ఇది రెఫరెండం అని అంటున్నారు. వేరే వాళ్ళ పార్టీలు కూడా అనట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రచారాస్త్రంలో ప్రచార ఆయుధాలను వినియోగించుకుంటున్నారు. ఇది రెఫరెండం ఎలా అవుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రభావం రాబోయే, దీని తర్వాత వెంటనే వచ్చేటటువంటి స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్ ఎన్నికల మీద దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉన్నది. తప్పనిసరిగా ఉంటుంది. పార్టీలన్నీ కూడా ఒక రకంగా స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవుతూ ఉన్నాయి. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం, పాత చట్టం ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. అంటే రిజర్వేషన్ పరిమితిని 50% ఉంచి ఎన్నికలను నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్కి వేరే మార్గం లేదు. అయితే హైకోర్టు తీర్పు వచ్చిందాకా ఆగటము, లేదా 50% రిజర్వేషన్లకు అంగీకరించి ఎన్నికలకు వెళ్ళటం. 50% రిజర్వేషన్కి అంగీకరించి వెళితే దానికి వచ్చే పెద్ద నష్టమే లేదు. మేము చేయాల్సిన పనులన్నీ చేశాము, మా ప్రయత్నాలన్నీ బాగానే చేశాము, కానీ ప్రతిపక్షాలు, వాళ్ళకి సంబంధించిన ఇతరులు వాళ్ళు కోర్టులకు వెళ్ళి దీన్ని ఆపేశారని చెప్పి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం, ఒక అపవాదం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యేటటువంటి ముందడుగులో, సిద్ధమయ్యే గడపలో మనకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు నిలబడ్డాయి. అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నికలకి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకే అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోట్లాడుతూ ఈ క్రమంలోనే ఏ స్థాయిలోనైనా విమర్శలకు దిగుతూ ఉన్నాయి. దాన్ని మనం గమనించాలి.